హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సిప్ వర్సెస్ ఆర్డి. ఈ మంత్లీ సేవింగ్స్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? సేఫ్ కానా లేదా హై రిటర్న్స్ కోసమా? కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. లెట్స్ బిగిన్. సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది మ్యూచువల్ ఫండ్స్లో మంత్లీ ఫిక్స్డ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం. మంత్లీ మినిమం 500 నుండి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. రిటర్న్స్ మార్కెట్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అవుతాయి. మార్కెట్ బాగుంటే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. లాంగ్ టర్మ్లో సిప్ చాలా పవర్ఫుల్ వెల్త్ క్రియేషన్ టూల్. ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్. ఇది బ్యాంక్స్ అండ్ పోస్ట్ ఆఫీస్లో అవైలబుల్ ఉంటుంది. ప్రతి మంత్ ఫిక్స్డ్ అమౌంట్ డిపాజిట్ చేస్తారు. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. మార్కెట్ రిస్క్ ఏమీ ఉండదు. రిటర్న్స్ గ్యారంటీడ్. ఈ టేబుల్లో మనం సిప్ వర్సెస్ ఆర్డి యొక్క బేసిక్ డిఫరెన్సెస్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే రిస్క్ అండ్ రిటర్న్స్. సిప్లో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆర్డీని షార్ట్ టర్మ్లో ఫిక్స్డ్ రిటర్న్స్ కోసం యూస్ చేయవచ్చు. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు 5,000 per month 5 years ఇన్వెస్ట్ చేస్తే ఆర్డీలో అప్రాక్సిమేట్లీ 3.5 lakhs రావచ్చు. సిప్లో యావరేజ్ 12% రిటర్న్ వస్తే అరౌండ్ 4.1 lakhs వరకు రావచ్చు. మీరు 5 years కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే రిటైర్మెంట్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ లాంటి లాంగ్ టర్మ్ గోల్స్ కోసం అండ్ కొంచెం రిస్క్ టాలరేట్ చేయగలను అనుకుంటే సిప్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. మీ షార్ట్ టర్మ్ సేవింగ్స్ కోసం సేఫ్ అండ్ ఫిక్స్డ్ రిటర్న్స్ కావాలి అంటే ఆర్డీ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఫైనల్గా చెప్పాలి అంటే రిస్క్ తీసుకోగలను, హైయర్ రిటర్న్స్ కావాలి అనుకుంటే సిప్ ఈస్ ద బెటర్ ఆప్షన్. షార్ట్ టర్మ్లో ఫిక్స్డ్ రిటర్న్స్ కావాలి అంటే ఆర్డీ ఈస్ ద బెటర్ ఆప్షన్. ఇంకా ఇలాంటి ఫైనాన్స్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.